కుస్మహర కుస్మహర కుస్మహర. ఇప్పుడు 33వ టాపిక్లో నారద భక్తి దర్శనంలో ప్రేమ అనిర్వచనీయం. మంచి టాపిక్ అండి. ప్రేమ స్వరూపాన్ని వర్ణిస్తున్నారు. చాలా కష్టం ఇది, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా. ప్రభు అవతరణ ఉద్దేశం కూడా ఇదే కీలక అంశంగా చెప్పబడుతుంది. ఇక్కడ ఏంటంటే అనురాగ స్వరూపం యొక్క లక్షణం తెలపడం చాలా అవసరం అట. ఎందుకంటే జ్ఞానానికి ప్రేమకున్న తేడా బాగా గమనించండి. జ్ఞానం ఏం చేస్తుంటే అజ్ఞానాన్ని పోగొట్టి కానీ పరబ్రహ్మను చూపలేదు. పరబ్రహ్మ స్వయం ప్రకాశం, నో డౌట్. అవిద్య నివృత్తియే మోక్షం. కానీ ప్రేమ ఈశ్వరుని సంపూర్తిగా నివారించేస్తుంది. చూడండి, అది ప్రేమించడం ఒక కళ. ప్రేమ పరమాత్మని తనలో నింపుకోవాలని ప్రయత్నిస్తుంది. అది ప్రేమ లక్షణం. ఈశ్వరుడు పూర్తిగా నీలో నిండిపోడు, భక్తుని తృష్ణ తీరదు. అయితే ప్రేమాస్పదుడు సంపూర్తిగా లభ్యం కాడు, భక్తుని దాహం తీరదంటున్నాం. అయితే రాధాస్వరూపమే తీరని దాహం. ఏ సాధకుడైతే చాలు అని తృప్తి చెందుతాడో అతనికి ఇంకా ప్రేమ మార్గములు అడిగే పెట్టలేదని అర్థం. అందుకు భక్తుని తృష్ణ తీరదంటున్నాడు. అది గొప్ప దాహం, బ్యూటిఫుల్ దాహం. ప్రేమ ఇంతే ఉంది అనే మాట ప్రేమలో రాదు. అందుకే ప్రేమను నిరూపించదలుచుకున్న వారికి ఓటమి తప్పదు. ఈ విషయాన్ని వివరిస్తున్నాడు. చూడండి, ఇప్పుడు అనిర్వచనీయం ప్రేమస్వరూపం ఏమిటి, అనిర్వచనీయం ప్రేమస్వరూపం అంటే ఏమిటి? ఇప్పుడు టాపిక్ ఏమిటంటే ఇది ఇతిమధ్యం నిరూపించలేనిదే ప్రేమస్వరూపం, అది నిర్వచించలేమట. అయితే ఇప్పుడు అనిర్వచనీయం అనే ఒక మాట కొంత డిస్కస్ చేద్దాం. ఓన్లీ అనిర్వచనీయం. ఇప్పుడు ప్రేమస్వరూపమును నిర్వచించలేము అన్నాం, రైట్, బాగానే ఉంది. ఈ సూత్రం ఆధారంగా ఈ గ్రంథమును భక్తి దర్శనకు బదులుగా ప్రేమ దర్శనం పిలుస్తారట. అది గొప్పది, ప్రేమ దర్శనం అంటారు దీన్ని. అందుకే అధవరజగోపకనం అద్భుతంగా వర్ణించాడు. సరే, వేదాంత గ్రంథములు అనిర్వచనీయం అనే మాట తరచుగా వాడబడుతుందట. ఏంటంటే ఖండన ఖాద్యం అనేటువంటి వేదాంత గ్రంథం యొక్క మరొక పేరు. అనిర్వచనీయం సర్వస్వము. అది బాగా ఏ మాటను నిరూపించదలిస్తే దాన్నే ఖండిస్తారట. అది ఉదాహరణ చూడండి. ఇప్పుడు ముక్కు అంటే ఏమిటి అని ప్రశ్నిస్తే గంధంలో గ్రహించే ఇంద్రియ విశేషము అని సమానం చెప్తాం మనం. అంటే గంధము అంటే సువాసన గ్రహించే ఒక ఇంద్రియ విశేషం. అది ప్రశ్న ఏమిటి? గంధం అనగానేమి? మళ్ళీ ఏమిటి? నాసికతో గ్రహించేది అంటాం. నాసికను గురించి తెలిస్తే తప్ప గంధం గురించి తెలియదు, గంధం గురించి తెలిస్తేనే తప్ప నాసికం తెలుసుకోలేదు. చూడండి, ఈ రెండోడు కూడా ఒకటి అనన్య ఒకదాని మీద ఒకటి ఆధారపడింది. అందువల్ల వర్ణించలేము, అనిర్వచనీయం అంటాడు. కాబట్టి చాలా విచిత్రం ఉంటుంది అనమాట. ఎలాగంటే చూడండి, బ్రహ్మ ఏమో అవాంగ్మాస గోచరుడు, అంటే వాక్కుకి ఇంద్రియాలకు అందనవాడు. కనుక మనం ఏం చేస్తాం? అనిర్వచనీయం అంటే మనం నిర్వచించలేమని చెప్తున్నాం. ఎందుకంటే వాక్కుకి అందడు, ఇంద్రియ గాహ్యం కాదు, ఇంద్రియాతో కూడా మనం సులభంగా గ్రహించలేము, మనసుతో ఆలోచించి అసలు గ్రహించలేము. కనుక పరబ్రహ్మను నిర్వచించి ఇతిమిద్దమని చెప్పలేము. అందుకే అనిర్వచనీయం అంటారు. అది అక్కడ మనం జాగ్రత్తగా వినాలి. అలాగే ప్రేమ కూడా అనిర్వచనీయమే. అది కూడా జగత్తు వలె సత్వాభ్యాం అంటారు. అంటే ఏమిటి? బ్రహ్మ వలె అవాంగ్మస గోచరత్వేన ఆ విధంగా అనిర్వచనీయమా అని ప్రశ్న వేసినప్పుడు ప్రేమ యొక్క అనిర్వచనీయతను ఈ రెండింటికి భిన్నమైందని చెప్పాలట. ఏమిటి? ప్రేమ అసత్తు కాదు, అంటే ప్రేమ అన్ని పరిస్థితుల్లో సత్స్వరూపమే. అందువల్ల జగత్తు వలె సత్వాభ్యాం అనిర్వచనీయం అంటిది కాదు అంటున్నాడు. అంటే జగత్తు సత్తు కాదు, అసత్తు కాదు, కానీ ఏమిటి? ప్రేమ సత్తుగా చెప్పబడుతుంది. కొద్దిగా టాపిక్ కష్టం, వినండి ఊరకనే. ఇక్కడ ఏంటంటే సరే, బ్రహ్మ వాంగ్మస గోచరుడు, వాక్కుకు అందనవాడు, ఇంద్రియాలకు అందనవాడు, బాగానే ఉంది. మనస్సుకు అందనవాడు, బాగానే ఉంది. కానీ ప్రేమ అలా కాదట. ప్రేమకు ఆధారం మనస్సు, ఒక విధమైన మానసిక స్థితియే ప్రేమ అంటాం. అందుచేత బ్రహ్మ వలె ప్రేమను అనిర్వచనీయమని చెప్పలేము. ప్రేమ యొక్క అనిర్వచనీయత వేరుగా ఉంటుంది అని చెప్తున్నాం. ఇప్పుడు ప్రేమ అంటే ఏమిటి? ఉదాహరణకి ఒక టాపిక్ చూద్దాం. ప్రేమ అంటే ప్రశంసించడమా లేక నిందించడమా? ఒక డిస్కషన్. ఇప్పుడు ప్రశంసించడం కూడా ప్రేమే అంటాడు, నిందించడం కూడా ప్రేమే అంటాడు. వివాహ సమయాల్లో ఒక తమాషాగా అబ్బో నువ్వు అందగాడి వేలే అంట, ఇది కూడా ప్రేమ వల్లనే అంటున్నాడు. ఇప్పుడు అనారోగ్య సమయంలో కాళ్ళు పడతాం, ఏది? చిన్నవాళ్ళకు కూడా అది ప్రేమే. కానీ రోగికి ఆహారం ఇవ్వకపోవడం, మరి మనం దూరంగా ఉంచడం, ఇది కూడా ప్రేమే. మన కట్టెదుట ఉంచుకోవడం ప్రేమయే, స్వేచ్ఛగా వదిలేయడం కూడా ప్రేమయే.
తీసుకోవడం ప్రేమయే, ఇవ్వడం ప్రేమయే. ఇది ఈ విధంగా చేయాలని నిర్ధారిస్తే ప్రేమ జడ మూర్ఖత అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వారిచ్చిన వస్తువుని తీసుకోనకపోతే వారికి బాధ కలుగుతుంది అనే భావనకు వచ్చినప్పుడు మరి ఇచ్చిన వస్తువు తీసుకోవడం కూడా ప్రేమే, నేను అడిగిన తీసుకుంటే వారు సంతోషిస్తారు అనేది కూడా ప్రేమే. అందువల్ల ప్రేమకు ఒకే పనికి, ఒకే మాటకు, ఒకే వస్తువుకు నిర్దేశించి అన్వయించడం సాధ్యం కాదు. అయితే ప్రేమ దాహం మాత్రమే కాదు, ప్రేమ కేవలం తృప్తి కాదు. ప్రేమలో అనంతమైన దాహం, తీరని దాహము, అనంతమైన తృప్తి ఉన్నాయి. ఈ విధంగా మాట్లాడుటే ప్రేమ లక్షణమని భాషాపరంగా చెప్పలేమండోయ్. అయితే ఆదరముగా, గౌరవముగా సంబోధించడం ప్రేమ, లేదా నీవని సంబోధించడం కూడా ప్రేమయే. హర్నాథ్ అంటే నువ్వు పిచ్చిదా అని అంటాడు, పిచ్చిదా కూడా ప్రేమయే అంటాడు హర్నాథ్. కృష్ణుని మనం పరమాత్ముడు, జగదీశ్వరుడు, వాసుదేవుడు అనవచ్చు, లేదా కన్నయ్య, నా కన్నా అని కూడా అనవచ్చు, శ్యామ అనవచ్చు. అయితే ఈ ప్రేమ ఏంటంటే దేశకాల వస్తు క్రియా భాషలకు కట్టుబడినట్లయితే నిర్వచనం ఇవ్వవచ్చు. కానీ ఇది అందరిలోనూ ఉంది, ఎవరికి కట్టుబడి లేదు. అయినప్పుడు దాన్ని ఎలా నిర్వచించగలం అంటూ చూడండి. ప్రేమ యొక్క అనిర్వచనమైనది ఎటువంటిది అసలు ఇదన్నీ విధంగా తేల్చలేకపోతున్నాం. అందుకనే తేలిస్తే మాత్రం తప్పే. ఇది ప్రేమ నిర్ణయిస్తే వాడికి ఏం తెలియదు అంటున్నాడుగా. మరి మోగవాని రుచి అంటున్నాడు ఒక్కో చోట. అంటే ఏంటి? మోగవాడు రుచి చూసినట్టులా మోగవాడు రసగుల్లాలు తింటాడండి, ఎలా ఉందని అతను అడిగామనుకోండి, వాడు రుచిని నోటికి చెప్పలేడు కదా, కేవలం సైగలు చూపిస్తాడు. అందుకని మోగవాని రుచి అంటున్నాడు, చెప్పలేము కాబట్టి. అది సరే, ప్రేమను ఆస్వాదించడమే కానీ చెప్పడానికే ఉండదు. ఉదాహరణకంటే బర్ఫీ, రసగుల్లా, లడ్డూలు, తీపి కానీ, మామిడి, నిమ్మకాయ, చింతపండు, వీటి పులుపు, ఈ వస్తువులు రుచుల కొద్దీ అంతరాలతో ఒకే రకంగా ఉంటాయి. తినిన వ్యక్తి యంత్రాన్ని చెప్పడం కూడా కష్టమే. మాట్లాడటం వచ్చినప్పటికీ కొందరు రూపము, రంగులలో కళల తేడాలను కూడా విసిరించి చెప్పలేరు. అయితే అలాగే సృష్టిలో కూడా అన్ని పనులు చేస్తూ కూడా సుఖదుఖం అనుభవిస్తూ వాటిని విడమర్చి నిరూపించలేం. ఇప్పుడు ఈ ప్రేమ అనేది లడ్డు పాయసం లాంటిది కూడా కాదు, ఆ ఆనందాన్ని పోల్చి చెప్పడానికి కూడా రాదు. వస్తువు చేత ప్రేమ నిరూపించలేము. లంచంగా, జర్మానాగా ధనం ఎవరికైనా ఇస్తాం అని అది ప్రేమ అవుతుండే? ధనం ఇవ్వడం, లడ్డు తినిపించడం ప్రేమ కాదు. నీకు ఎవరైనా లడ్డు ధనం ఇస్తారు, నువ్వు తినబోతావు. ఇంకెక్కరు వచ్చి నీకు ఆరోగ్యం బాగాలేదు, లడ్డు తినవద్దని అంటారు. అప్పుడు లడ్డు ఇచ్చిన వారిది ప్రేమ, లాక్కున్న వారిది ప్రేమ? చెప్పండి, ఎవరిది ఎక్కువ ప్రేమ? ఇవ్వడంలోని ప్రేమ ఉంది, లాక్కోవడంలో ప్రేమ ఉంది. ఇద్దరూ మేలు కోరేవారే. అయితే ఒక్కటి ఇక్కడ ఏంటంటే జాగ్రత్తగా గమనించినట్లయితే చాలా ఎంత బ్యూటిఫుల్గా చూడండి. ఇప్పుడు తన జబ్బుతో ఉన్నాడు. ఉదాహరణకి తల్లి ఏం చేస్తుందంటే తన జబ్బుతో ఉన్న కొరకు గంజి చేసింది. రెండో పిల్లవానికి పలావా చేసి పెట్టింది. జబ్బుతో ఉన్న పిల్లవాడికి తల్లి పక్షపాతం అంటాడు, పిల్లవాడు తెలియక అంటాడు తల్లికి పక్షపాతం అని. తల్లి మాత్రం జబ్బుతో ఉన్న పిల్లవాడి బొజ్జగిస్తుంది, నాయన నువ్వు జబ్బుగా ఉన్నావురా, హల్వా తింటే నీ ఆరోగ్యం ఇంకా తగ్గిపోతుంది, అనారోగ్యం పోతుంది, నీకు జబ్బు తగ్గగా నీకు కూడా పలావా చేసి పెడతాను అంటుంది. పలావ్ చూడండి, ఇది కూడా ప్రేమే. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒక సాధు ఎక్కడికో ప్రయాణం చేస్తూ దారిలో ఒక హనుమంతుడి విగ్రహం పడి ఉంటుంది చూశాడు. అయ్యయ్యో, ఆంజనేయ స్వామి ఎండలో ఎండిపోతున్నాడు, వానలో తడిచిపోతున్నాడు అని బాధపడి పక్కనే ఉన్నవారి ఊరికి వెళ్ళి అక్కడ ప్రజలు పిలుచుకొచ్చి ఆ ఆంజనేయ స్వామికి చిన్న కుటీరు నిర్మింపజేశాడు. సరే, ఆ సాధు వెళ్ళిపోయాడు. మళ్ళీ కొంతకాలం ఇంకో సాధు వచ్చాడు. అయ్యయ్యో, ఆంజనేయ స్వామికి గడ్డితో కుటీరం కట్టారేమయ్యా, నిప్పంటుకుంటే స్వామికి ఎంత ప్రమాదం అని ఆ ఊరి ప్రజలను పిలిచి ఆ కుటీరం తీసివేయించాడు. ఇప్పుడు ఈ సాధులిద్దరికీ స్వామి పైన ప్రేమ ఉంది. ఇక్కడ వస్తువు చేత కానీ పని చేత కానీ ప్రేమ నిరూపించలేము. నమస్కారం పెట్టడం ప్రేమ అయితే కొందరిని మనం బాబు నీకు నమస్కారం పెడతాను దూరంగా ఉండవా అంటాం, ఇది ప్రేమే. అయితే ప్రేమ ఎలాంటిదని చెప్పాలి. అందుకని చూడండి, జాగ్రత్తగా వినండి. ఒకసారి ఒక సజ్జన్ దగ్గరికి వెళ్ళారట, మధ్యప్రదేశ్లో ఉన్నాడు ఆయన, 4 రోజులు ఉన్నాడట. ఇక వెళ్ళిపోదాం నిశ్చయించుకున్నారట. కానీ ఆ యజమాని తరపున వారు కొందరు నా వెంట వచ్చిన వారిని స్వామీజీని ఎక్కడ ఉండేట్లు చేయాలంటే ఏం చేయాలని అడిగారట. అప్పుడు ఆ స్నేహితులు అన్నాడు, స్వామీజీని ప్రేమగా కోరితే ఉంటారు అన్నారట. వారు ప్రేమకు వసూలు అని చెప్పారట. అయితే ప్రేమ ఎలాగుంటుందని అన్నారట. నా స్నేహితులు, మీరు వారి స్వయంగా భోజనం తినిపించండి, వాళ్ళు కాళ్ళు పిసకండి అన్నారట. అది మొదలు
నాకు ఎడతెరపు లేకుండా ఏదో ఒకటి తినిపిస్తూనే ఉన్నారట, కాళ్ళు పట్టడం మొదలు పెట్టారట. ఆ విధంగా చేయడం వల్ల నాకు ఎంత ఇబ్బంది కలిగిందో వారు ఊహించలేకపోయారు. కాబట్టి అందుచేత ఒక పనిని చేయడం ప్రేమ కాదు, పనిని చేయడమే ప్రేమ అయితే అది యాంత్రికమైపోతుంది. విసనకరతో ఇవ్వడం ప్రేమ అయితే స్విచ్ వేసి ఫ్యాన్ వేయడం, ఫ్యాన్ కూడా తిరుగుతూ ఉంది. కాబట్టి వివిధ మానసిక స్థితులను కూడా ప్రేమని చెప్పలేము. ఒక్కొక్కసారి నిందించడం కూడా ప్రేమ అవుతుంది, ప్రశంసించడం ప్రేమ అవుతుంది. యాంత్రిక సేవ ప్రేమ కాదు, యాంత్రిక సేవ ప్రేమ కాదు. అయితే అభిమానాన్ని, గర్వాన్ని త్యాగం చేసి వచ్చినప్పుడే వాడు ప్రేమార్హుడు అంటున్నాడు. ఎల్లప్పుడూ ఒకే స్మృతిలో ఉండటం కూడా ప్రేమ కాదు. ఇప్పుడు యశోదమ్మ రొట్టె చేస్తున్నప్పుడు ఆమె దృష్టి అంతా రొట్టె మీదే ఉంటుంది. మజ్జిగ చిలుగుతున్నప్పుడు దృష్టి మజ్జిగ మీదే ఉంటుంది. అప్పుడు కృష్ణుని కోసం ఇవి చేసినప్పటికీ కృష్ణుడిపై మనసు ఉంటే మరి ఇక్కడ ఈ వస్తువులు పాడైపోతాయి. కాబట్టి ఒకళ్ళు నిరంతరం స్మరణ అయ్యే ప్రేమ అంటే శత్రువుని ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటాం, కానీ శత్రుపై ప్రేమ ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇక్కడ ప్రేమ అనేది సహజమైంది అంటున్నాడు. ప్రేమ నేర్పే విశ్వవిద్యాలయాలు, పాఠశాలలు ఎక్కడ లేవండోయ్. ఎందుకంటే ఇప్పుడు నీ కొడుకు నువ్వు ప్రేమిస్తావు, నీ భార్య నువ్వు ప్రేమిస్తావు, ఇప్పుడు నేర్చుకుని ప్రేమించారా? లేదు కదా. ప్రేమ సహజమైంది అంటున్నారు. కాబట్టి ప్రేమ అంటే ఎవరినైతే ప్రేమిస్తామో వారి గురించిన స్మృతి, అహం ఉంటుంది, నేను ప్రేమిస్తాను ఉంటుంది. నీ పరమాత్ముడి వాడి అవ్వడం, పరమాత్మ నీ అవడం అదే భక్తి ప్రేమ. ఏమిటి? నీవు పరమాత్ముడి వాడి అవడం, పరమాత్మ నీవాడు అవడం అదే భక్తి ప్రేమ. భగవంతుని చేతిలో నీవు మారడం, భగవంతుడు నీ చేతిలో వాడిగా అయిపోవడం కూడా భక్తియే అంటున్నారు. అది ఇక్కడ చూడండి ఎంత బాగా చెప్తున్నారు. సో పరమాత్మయే ప్రేమ, ప్రేమయే పరమాత్మ, బ్రహ్మయే జ్ఞానము, జ్ఞానమే బ్రహ్మ. ఆ స్థితిలో జ్ఞాతము జ్ఞానములకు అభేదము, దృష్టదృశ్యముల అభేదం నశించి అఖండ ప్రేమ మాత్రం మిగిలిపోతుంది. అక్కడ ద్రష్ట వేరే ఉండరు. ఆ విధంగానే ప్రేమ ఒక రసం. ఆ రసస్వరూపంలో రసికుడు, రసికత, ఆస్వాదకుడు, ఆస్వాద్య వస్తువు, భోక్త, భోగ్య పదార్థములకు అభేదము, అక్కడ అఖండ జ్ఞానం ఉంటుంది అంటాడు. అంటే భోక్తాభోగ్యములకు అభేద స్థితియే అఖండానందము, ఏమీ ఉండదు అక్కడ, అంతే. కాబట్టి మనం కర్త ఏ పదార్థములనైతే అనుభవించి ఆనందిస్తాడో ఆ ఆనందం భోగ్య వస్తువుకు దక్కదు. కానీ ప్రేమ భోక్త భోగ్య సుఖము కాదు. ద్రష్టాదృశ్యము, భోక్త భోగ్యము ఇద్దరికి విలక్షణమైన అఖండానంద ప్రేమ అంటున్నాడు. ఆ స్థితిలో ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు నేను అనుభావం ఉండదు. ఏమిటి అఖండానంద ప్రేమ గుర్తు ఏమిటంటే ఇచ్చి పుచ్చుకునేవాడు, ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు నేను అనే భావం ఉండదు. అందువల్ల మోగవాని రుచి వలె అనిర్వచనీయము. ప్రేమ యొక్క ఆనందము లోపల నుండి వచ్చేది కానీ బయట నుండి పొందేది కాదు. దారిలో వెళుతూ దేనిపైన ఆసక్తి మోహం కలిగితే అది స్థిరమైంది కాదు, అది ప్రేమ కాదు. ప్రేమకు మూల్యము తమ శిరస్సును కోసర్పించినా చాలదు అంటున్నాడు. కాబట్టి శ్రీ రాధాకృష్ణులలో ఎవరు విషయము ఎవరి విషయి అనే భేదం ఇక్కడ లేదు. జాతనండి రాధాకృష్ణులలో ఎవరి విషయము ఎవరి విషయి ఆ భేదం ఇక్కడ లేదు. ఇరువురు ఒక్కటే ఆనంద స్వరూపము. అందుకే రాధే కృష్ణ, అది ఇద్దరు ఒక్కటే, ఇద్దరు ఉండరు. అందుకని ప్రేమ మూకాస్వాదనవత్, కేవలం ఆస్వాదన రసమాత్రంగా ఉంటుంది. దాన్ని నిర్వచించలేము, వర్ణన చేయలేము. కుసుమహర కుసుమహర కుసుమహర